ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమ్మగారు, మనం కాశీ మజిలీ కథలు చెప్పుకుంటున్నాం. అందులో అదృష్ట దీపుడు కథలో ఉన్నాం. అదృష్ట దీపుడు ఒకసారి ఏం చేసి అంటే అతను ఏం చేస్తున్నాడు, వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్లు వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి ఇంకోళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు. తెలివిగా తెలివిగా ఈ గిఫ్ట్ల మీద వచ్చిన డబ్బులు కొంత డబ్బునేమో అన్ని ఊళ్ళల్లోనూ సత్రాలు కట్టించడానికి వాడుతున్నాడు. ప్రతి సత్రంలోనూ డబ్బు ఎక్స్ట్రా ఉంచేస్తున్నాడు అనమాట. ఆ డబ్బు మీద నుంచి వచ్చే వడ్డీతోటి సత్రం మెయింటెనెన్స్ అవుతోంది. ప్రతి ఊళ్ళోనూ అతని పేరుతోటి సత్రాలు నడిచినాయి. కాశీ రాజ్యంలో ఒక ప్రోగ్రామ్ అయితే అందరు రాజులంతా అక్కడికి వచ్చారు. అదృష్ట దీపుడు చక్రవర్తి నాకు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండ్ అని చెప్పుకున్నారు వాళ్ళంతా. అప్పుడు అసలు ఈ అదృష్ట దీపుడు ఎక్కడి వాడు అనే ప్రశ్న మొదలైంది. ఎక్కడుంది ఆ రాజ్యం? వాళ్ళు ఏం చేశారంటే ప్రతి వాళ్ళ రాజ్యాలని అన్నిటివి పటాలు తెప్పించారు. అన్ని పటాలు కలిపితే వీళ్ళ ఏమంటారు దాన్ని, మన పొలిమేరలు కాదు, అదే సరిహద్దు, వీళ్ళ సరిహద్దు వాళ్ళ సరిహద్దు ఆంతోంది. మొత్తం అంతా కలిపి భారతదేశ పటం తయారైంది, కానీ అదృష్ట దీపుడు ఉన్న ప్రాంతం కనిపించట్లేదు. ఆయన ఎక్కడ, ఈ అమరావతి రాజ్యం ఎక్కడుంది అని వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. ఏమనుకున్నారంటే ఈసారి ఎవరి దగ్గరికైనా ఆయన వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కొంతమంది మన సైనికుల్ని పంపిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది అని భావించారు. ఇంతలో ఏమైందట, పాండ్య దేశపు రాజైన మలయధ్వజుడికి అదృష్ట దీప చక్రవర్తి బోలెడంత సొమ్ములు పంపించాడు. కొన్ని వందల ఒంటెలు, గుర్రాలు, కొన్ని రత్నాల హారాలు అవి పంపిస్తే మలయధ్వజుడు అవన్నీ చూసి, అమ్మ బాబోయ్ ఇన్ని రకాలు ఇస్తున్నారు, మేమేమి ఇస్తాము గిఫ్ట్లు, మేము వెనకకి బహుమతి పంపించేందుకంటే స్నేహితులకి కానుకలు పంపించేందుకు మా దగ్గర ఏం అవకాశం లేదు, అందుకని ఆయన ఇచ్చిన వాటితో పాటు మేము కూడా కొన్ని కానుకలు ఇస్తాం, ఈ కానుకలు తీసుకుని ఆయన్ని మేము స్వయంగా చూడాలనుకుంటున్నాం అని మా సైనికుల్ని కొంతమందిని పంపిస్తామన్నారు. కానుకలు ఇచ్చారు, మేమే స్వయంగా తెచ్చి అందించాలని కోరుకుంటున్నామన్నారు. అనేసరికల్లా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించాడు ముందే అదృష్ట దీపుడు. అందుకని ఏం చేశాడంటే 2-3 బ్యాచ్లుగా పెట్టాడు ఇక్కడ జనాల్ని. ఈ బ్యాచ్లో ఒక బ్యాచ్ ముందే వెళ్ళిపోయి వాళ్ళంతా వస్తామంటున్నారని అక్కడికి వెళ్ళి చెప్పేస్తారనమాట. ఆయనకి ఆయన ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు ఇతను ఏం చేశాడంటే అదృష్ట దీపుడు లేడని, ఆయన తీర్థయాత్రలకి బయలుదేరాడని, తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడని, కాబట్టి ఇవ పంపించద్దని, ఇప్పుడు మలయధ్వజుడు పాండ్యరాజు ఉన్నాడు కదా, ఆయన ఇచ్చిన కానుకలు తీర్థక్షేత్రాల్లో పంచిపెట్టమని ఉత్తరం రాయించి పంపించాడు. ఈ ఉత్తరం పుచ్చుకొచ్చిన వాళ్ళు ఈ మలయధ్వజుడు సైనికులు ఈ సంపద అంతా మోసుకెళ్తున్నారు అక్కడికి. ఆ మోసుకెళ్లే వాళ్ళకి అందించారు. ఆ సైనికులంతా ఆశ్చర్యపోయారు. ఇంత సంపదని, ఇంత సొత్తుని దానం చేయమంటున్నాడంటే సామాన్యుడు కాదు కదా, ఎంత పెద్ద గుండె, ఎంత గొప్పవాడు అతను. చక్రవర్తులు కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేస్తారు, మామూలు వాళ్ళ వల్ల కాదని ఓహో అనుకున్నారు. ఓహో అని అంతా పనిచేసి ఖాళీ చేతులతో రాజుగారి దగ్గరికి వెళ్ళారు పాండ్య రాజ్యానికి. ఆయన ఏదో తీర్థయాత్రలకు బయలుదేరాడు అని. ఈయన ఎవరో ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాస్తూ వాళ్ళకి ఉత్తరం రాశాడు అనమాట. అదృష్టదీప చక్రవర్తి తీర్థయాత్రలకు బయలుదేరాడు, ఎప్పుడైనా మన రాజ్యాలకు కూడా రావచ్చు. ఈ అదృష్టదీపుడు ఏం చేశాడు, ఇంతలో అమ్మ అతనికి చెప్పింది, నువ్వు ఈ ఫలానా చోట దొరికావు అని. దొరికావని చెప్తే ఇతను ఏమనుకునేవాడు, ఈ దాది ఎవరైతే ఇతను చనిపోయింది కదా పాము గచ్చి, ఆమె తల్లి అనుకునేవాడు. సరే తన తండ్రి వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని కూడా ఉంది అతనికి. అప్పుడు ఆ ఊళ్ళో అతనితో ముందు నుంచి స్నేహంగా ఉండి అతనితో పాటే పెరిగిన బలభద్రుడు అనే వాడిని ఒకరిని సెలెక్ట్ చేసుకుని మిగిలిన వాళ్ళకి ఎవరెవరు ఏమేం చేయాలి, అందరూ మంత్రులు సైన్యాధిపతులు నామకే వాస్తే ఉన్నారు, వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడి నుంచి గిఫ్ట్లు వస్తే ఇంకో చోటకి ఎలా పంపించాలి, ఎలా అన్ని ఊళ్ళో ఉన్నటువంటి వీటన్నిటి సత్రాలన్నీ మెయింటైన్ చేయాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చేసి 20-22 ఏళ్ళు వచ్చినాయి అతనికి. ఈ బలభద్రుడిని వెంట పెట్టుకుని చెరుకో మంచి గుర్రం వేసుకున్నారు, కొంత సంపదని చేతితో పుచ్చుకొని బయలుదేరితే ఏమైందట, ఇతను వెళ్ళేటప్పుడు ధర్మపురం అని ఒక ఊరు చేరితే ఏమైందట, ఆ ఊళ్ళో ఒక పెద్ద సత్రంలో దిగారు. ఆ సత్రం అదృష్ట దీపుడు మెయింటైన్ చేస్తున్న సత్రమే అది. వాళ్ళు వచ్చిన వీళ్ళని ఎంతో బాగా మర్యాద చేశారు. ఇతనని వాళ్ళకి తెలియదు, అదృష్ట దీప చక్రవర్తిదే ఇది ఈ సంపద అంతా అని చెప్పారు. చాలా మర్యాదగా చూశారు. వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ఉచితంగా భోజనం పెట్టినారు. సత్రాలంటే హోటల్ లాగా కాదు, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం. ఎన్నాళ్ళు ఉంటామంటే అన్నాళ్ళు ఉంచుకోవటం. 10 రోజులు ఉంటాం ఈ ఊళ్ళో, పని ఉంది అంటే లక్షణంగా ఉండండి, 10 రోజులు శుభ్రంగా 2 పూట్ల భోజనం పెట్టేస్తారు. వాళ్ళు కొంచెం సంపద కలిగిన వాళ్ళు అనుకో, వాళ్ళు కూడా కొంత ఏదైనా డొనేట్ చేస్తే చేస్తారు, చేయకపోతే చేయకపోతారు. డబ్బులున్న వాడికి ఒకే ట్రీట్మెంట్, డబ్బులు లేని బీదవాడు ఊరే అంటే దేశ దిమ్మరిగా తిరిగేవాడికి ఒకటే అదే ట్రీట్మెంట్. అలాగే స్నానానికి వేడి నీళ్లు,
భోజనము, పడుకోవటానికి ఒక పక్క తప్పకుండా ఇస్తారనమాట. ఇలా మెయింటైన్ అవుతూ ఉంది. ఇతను బలభద్రుడు చాలా ఉత్సాహంగా బాగుందనుకున్నారు. అయితే ఏమైందట, అప్పుడు ఆ సత్రంలో ఒక హస్త సాముద్రికం చూసే అతను ఒక ఆయన ఉన్నట్టు. హస్త సాముద్రికం అంటే చేతులు చూసి మన గీతలు, ఈ గీతలను బట్టి నీకు ఇది ఇది అని చెప్పేవాడు. ఆ హస్త సాముద్రికం చూసి ఆయన ఏమన్నాడు, అబ్బాయి నీ చేయి కూడా చూపించబోయి అనేసరికల్లా ఏముంది, అప్పుడంతా ఫ్రీ కదా. హస్త సాముద్రికుడు ఎవరికైనా చెప్తాడు. అవును. ఎవరైనా గొప్ప వాళ్ళ నుండి 10 రూపాయలు ఇస్తే పుచ్చుకుంటాడు. డబ్బులు ఇస్తేనే చెప్పే రోజులు కావాలి. చక్కగా సమున్నతాకారుడు, తెల్లగా అందంగా బాగున్నాడు. మంచి గుర్రాలు వేసుకొచ్చారు. మనుషులు బలాఢ్యులుగా కనపడుతున్నారు. కనిపిస్తున్నాయి లక్షణాలు, హీరోయిక్ గా కనిపిస్తున్నాడు అబ్బాయి. సరే చేయి చూసి ఏమన్నాడంటే, నీ అమ్మ నాన్న తమ్ముడు ఉన్నారు నీకు. ఇది మామూలు చెయ్యి కాదు, అదృష్టవంతుల చెయ్యి. అదృష్ట దీప చక్రవర్తి అంత గొప్ప పేరు వస్తుంది నీకు. అసలు ఆల్రెడీ నీకు చక్రవర్తి యోగం ఉంది, అది ఆల్రెడీ మొదలైపోయింది అన్నాడు. బలభద్రుడికి నవ్వు వచ్చింది, సంతోషం వచ్చింది. అయితే వీళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు. ఒక అమ్మాయి ఇతనికి పక్కన శవం పాము కాటుకి గురై కనపడింది. అంటే ఆవిడ తల్లి కాదనమాట. ఈ చేతిరేఖలను బట్టి అమ్మ నాన్న తమ్ముడు ఖచ్చితంగా ఉండాలి. చనిపోయిన అమ్మాయి ఒకవేళ దాది అయ్యుండొచ్చు. ఎత్తుకొచ్చిన పిల్లాడు, ఏ పిల్లాడినైతే ఆవిడ ఎత్తుకొచ్చిందో అతని ఒంటి మీద రత్నాభరణాలు ఉన్నాయి. రాజుగారి అబ్బాయి కదా, కాబట్టి ఎత్తుకున్నది పని మనిషి, దాది. ఎవరో పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళు ఉంటారా రాజుగారి దగ్గర, అది అయ్యి ఉండాలి. నీ తండ్రికి కూడా సొంత రాజ్యం ఉందని చెప్పాడు ఆయన. సరే ఇది బాగుంది అనుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఏమైందంటే, చతురిక అని ఒక చెలికత్తె, ఆ ఊరి రాజకుమార్తె యొక్క చెలికత్తె అక్కడ ఉంది. ఈ మాటలన్నీ విన్నది. విని అబ్బాయిని చూస్తే ఈయనేమో మరీ హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఏమనుకుంది, అక్కడే ఆగింది. అక్కడే ఆగి ఆయనతో కొద్దిగా ఫ్రెండ్షిప్ చేసి ఎక్కడ ఎవరు ఏమిటి అని అడిగితే అతను ఏం చెప్పాల వివరాలు చెప్పకపోయేసరికి అమ్మాయి ఏమనుకుందంటే, ఇతను ఎవరో మహాపురుషుడు, ప్రఖ్యాతమైన వాడు, కానీ తన డిస్గైజ్లో ఉన్నాడనమాట, మారువేషంలో ఉన్నాడు. పక్కనున్న వాడిని చూస్తే వాడు బలవంతుడుగా ఇదిగా ఉన్నాడు, కొంచెం దగ్గర వయసు, అన్నదమ్ములైతే కాదు. కానీ జాతకం బట్టి చూస్తే ఇతను ఒక రాజకుమారుడు అయి ఉండాలి, రేపొద్దున చక్రవర్తి కాబోతున్నాడు. అబ్బాయి చూస్తే బరీ హ్యాండ్సమ్గా ఉన్నాడు. అతని దగ్గరున్న కత్తి, అతని కదలికలు, ఆ గుర్రం, వీటన్నిటి చూస్తే ఇతను ఖచ్చితంగా ఏదో పెద్ద రాజ్యానికి రాకుమారుడని భావించి ఏం చేసింది, ఆ రాజకుమార్తె పేరు కాంతిమతి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది. ఆ అమ్మాయి ఏమంది, ఏమిటి నువ్వు హస్త సాముద్రికం చెప్పించుకొస్తానని వెళ్ళావంటే, జ్యోతిష్యం చెప్పించుకొస్తానని వెళ్ళావు, ఇన్ని రోజులు 3 రోజులు పట్టించావు, ఏం చేసావు అని అడిగితే, అమ్మాయి నీ సంగతి కనుక్కోవటానికి, రాజకుమార్తెకి తగిన వరుడెవరో కనుక్కోవటం కోసం వెళ్ళాను నేను ఆ సత్రానికి. అక్కడ ఈ సాముద్రికం చెప్పే ఆయన ఉన్నాడని వెళ్ళాను, ఆయన తీసుకొద్దాం అనుకున్నా. కానీ అక్కడ నీకు కావలసిన పెళ్లి కొడుకు కనపడ్డాడు అమ్మాయి నాకు. ఎంత బాగున్నాడు అనుకున్నావు, ఎంత అందంగా ఉన్నాడో, ఎంతో బాగున్నాడు. రెండోది, అతని చేయి చూసి ఈ హస్త సాముద్రికుడు ఈ విషయం చెప్పాడు, ఇట్లా చక్రవర్తి లక్షణాలు ఉన్నాయి నీకని. మనిషిని చూసినా అలాగే కనపడుతున్నాయి, గ్రాండియర్ ఉంది మనిషిలో అని చెప్పింది. చెప్పేసరికి అలా కాంతిమతి ఉత్సాహపడింది, చూస్తానని. ముందు నువ్వు చూడొద్దు, నేను చెప్తానని చెప్పి మళ్ళీ వెళ్ళింది చతురిక అక్కడికి. వెళ్ళి, బాబు నేను బొమ్మలేసి, అంటే పిక్చర్స్ చేత్తో గీసి పొట్టపోసుకునేదాన్నండి, చక్కగా అందంగా కనపడిన యువకులవి చిత్రాలు వేస్తాను, అమ్మాయిలు కూడా వేస్తాను అనుకోండి, మీ చిత్రం గీసుకుంటాను బాబు అని అడిగింది. ఈ చిత్రాన్ని ఎక్కడైనా పెట్టి అమ్ముకోవచ్చు, మీరు రాజకుమారులల్లే కనపడతానంటే, అబ్బాయి నా పేరు హరిదాసు, నేను రాజకుమారుని కానన్నాడు. అయినా సరేనండి, ఇంత చక్కటి రూపలావణ్యాలు ఉన్నాయి, ఒక్క పటం గీసుకుంటానండి అంటే సరేనన్నాడు. ఆ అమ్మాయి చేసిన చక్కగా బొమ్మ గీసేసింది. గీస్తే బొమ్మ చూసి ఆశ్చర్యపోయాడు. అబ్బా అచ్చు నాకమలేనే, అద్దంలో చూసినట్టు భలే బాగా వేసావన్నాడు. బలభద్రుడు కూడా అబ్బా బాగా వేసింది. కాకపోతే వీళ్ళు మామూలుగా అయితే డబ్బిచ్చేసే గుణం ఇతనికి బాగా. ఇప్పుడు ఏమిటి, ఏదో దేశదిమ్మరులుగా తిరుగుతున్న యువకుల్లాగా కనపడుతున్నారు. కళ్ళు సైగ చేశాడు, డబ్బు ఇవ్వద్దని. చాలా బాగుందమ్మా, నువ్వే ఉంచుకో ఈ పటాన్ని ఇచ్చే. ప్రాక్టీస్ కోసం కూడా వేస్తారు కదా, కొన్ని పిక్చర్స్ వేస్తుంటే ప్రాక్టీస్, నువ్వే ఉంచుకోమనేసరికల్లా ఈ పటం తీసుకెళ్లి రాజకుమార్తె కాంతిమతికి చూపించింది చతురిక. చూపించేసరికల్లా మైమరిచిపోయింది, ఎంత బాగున్నాడు, ఎలాగైనా సరే ఇతనితో ఫ్రెండ్షిప్ కుదుర్చు, నాకు గాంధర్వ విధినైనా వివాహం చేసేసుకుంటాను నేను. అయితే ఈ అమ్మాయి ఏంటో తొందరపడద్దమ్మా, ఏ రాజకుమారుడో ఏమిటో తెలీదు, ఆయనేమో నా పేరు హరిదాస్ అని చెప్తున్నాడు,
హరిదాసో గిరిదాసో ఎవరైనా సరే ఇంత అందంగా ఉన్న యువకుని వరించాల్సిందే అంటుంది రాజకుమార్తె. అయితే సరే ఉండు నేను చెప్తానని ఏం చేసింది, వచ్చింది మళ్ళీ. ఈసారి ఏం చేసిందంటే ఆ కాంతిమతి పటం పట్టుకొచ్చింది. అది కాదండి, నేను మా రాజకుమార్తెకి ఇట్లా ఒక అందగాడు ఉన్నాడని చెప్తే ఆ అమ్మాయో ఆవిడ నమ్మలేదు, అందుకని మీ గీసిన పటం ఆవిడకి చూపించాను, ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది, ఇదిగోండి మా రాజకుమార్తెని పటం చూపించింది. చూపించేసరికల్లా ఈయన ఆశ్చర్యపడి, చాలా అందగత్తే ఆవిడే. ఇతను చిన్నవాడు కదా, ఎక్కువ వయసు లేదు, 22, 23 ఏళ్ళు ఉన్నాయి. సహజంగా అందమైన అమ్మాయిని చూస్తే వయసులో ఆ వయసుకి సరదా పడే అవకాశం ఉంది. సరే ఏమనుకున్నాడు, అమ్మాయి చాలా అందంగా ఉంది, బలభద్రుడు కూడా బాగుందన్నాడు. ఈ అమ్మాయి ఏమందంటే మరి రాజకుమార్తె మీతో స్నేహం చేయాలనుకుంటుంది. అసలు ఆవిడ నమ్మటం లేదండి, పిక్చర్లో ఇలా ఉన్నవాడు ఇంత అందంగా ఉంటాడా అని నమ్మటం లేదు. ఆమె ఒకసారి మిమ్మల్ని చూస్తానంటోంది, చూసి నిజంగా నేను తీసిన చిత్రపటము మీరు ఒకేలా ఉంటే నాకు 1000 వరహాలు ఇస్తానంది. నేనేదో బొమ్మలు వేసి పొట్టపోసుకునే దాన్ని కదా, ఆ 1000 వరహాలు వస్తాయి, బాబాబు రాజకుమార్తె కనపడండి ఒకసారి అని అడిగింది. అడిగితే తను అర్థం కాల ముందు. తర్వాత ఏమనుకున్నాడంటే రాజకుమార్తె తనంతట తను ఒక పరపురుషుడిని చూస్తానని ఎందుకంటుంది, ఇదేం పందెం, 1000 రూపాయలు ఇస్తానంట. కాబట్టి ఆమెకి తన మీద ఆసక్తి ఉందని అర్థమైంది. ఇది ఏమన్నాడు, అమ్మాయి అంది, మీరు వాళ్ళు అక్కడికి రావక్కర్లేదండి, అమ్మాయి రాజకుమార్తె ఉండే వైపు దారి చెప్తాను నేను, మీరు ఆ దారిలో అటు ఇటు తిరగండి, అమ్మాయి పైనుంచి మిమ్మల్ని చూస్తుంది, కావాలంటే మీరు కూడా ఒక మాట పైకి చూడొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చిందనమాట. సరే ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఫలానా సందులోకి ఫలానా రోడ్డు మీదకి రావాలంటే అని చెప్పింది. ఆ టైంకి బాల్కనీలో రాజకుమార్తె వచ్చి నుంచునేలాగా చేసింది. పైనుంచి రాజకుమార్తె చూసింది, పువ్వులు జల్లిందట అతని మీద. ఒకళ్ళనొకళ్ళు చూస్తునేసరికి ఇంకా వ్యామోహం పెరిగిపోయింది. కానీ చుట్టుపక్కల జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు, కుర్రాడు ఎవరో పైకి చూస్తున్నాడని. సైనికులు వచ్చి పట్టుకుంటే కష్టం కదా. సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మళ్ళీ వచ్చింది చతురిక. బాబు రాజకుమార్తె మీతోటి మిమ్మల్ని సరిగ్గా చూడలేకపోయానని చాలా దిగులు పడుతుంది, ఇంత గొప్ప వాళ్ళని స్వయంగా పాదసేవ చేయాలని సరదా పడుతుంది, మిమ్మల్ని సేవించడానికి అంటే టీకి రమ్మందనమాట రాజకుమార్తె. ఫలానా తోటలో ఉద్యానవనంలో ఉంటుంది, మీరు అక్కడికి రండి అని తను అక్కడికి ప్రవేశపెట్టింది. ఈజీగా ప్రవేశం డైరెక్ట్గా వచ్చేయడానికి కుదరదు కదా, చాటుగా రావడానికి ఏర్పరిచారు. ఏదో కొద్దిగా మరి వెంటనే డైరెక్ట్గా రాజకుమార్తెలు ఉండే ఉద్యానవనాల్లోకి వెళ్ళిపోకూడదు కదా. సరే వీళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండటం మొదలుపెట్టారు. బలభద్రుడికి ఇదంతా తెలుసు. రాజు సరదా పడుతుంటే మందేం పోయింది, వద్దని కాదని ఎందుకంటాడు, కన్యామణిని వలిచాడు కుర్రవాడు, తప్పేట్లేదు. ఆ రోజుల్లో ఇదంతా జరుగుతూనే ఉండేది. అతను ఊరుకున్నాడు. ఈయన బాగా యథేచ్ఛగా అక్కడికి తిరగటం మొదలుపెట్టాడు. ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. ఇంతలో ఏమైంది, రాజుగారికి ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. నీ వెనకాల ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు, మీ రాజకుమార్తె ఎవరో ఒక కుర్రాడితోటి ప్రణయంలో ఉంది, ఇప్పుడు ఆమె గర్భవతి కూడా అని ఉత్తరం వచ్చింది. రాజుగారు తెల్లబోయాడు. ఇదేమిటి ఇలాంటి ఉత్తరం వచ్చిందని. రాజకుమార్తె ఎక్కడుంది, కాంతిమతి ఏది అంటే ఉద్యానవనంలో ఉంది. ఆవిడ పొద్దునే వెళ్ళి సాయంత్రం దాకా రాదు, పూట తోటకి వెళ్ళిపోతుంది. అతను ఎప్పుడు వస్తానంటే అప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది అనమాట అక్కడ. దాంతో ఈయన ఏం చేశాడు, హూటాహుటిన 4 సైన్యాన్ని చేత్తపుచ్చుకుని కొంతమంది సైనికులను పిలిచి పరిగెత్తుకుంటూ ఉద్యానవనానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి చతురిక కనిపెట్టేసింది రాజు వస్తున్నట్టు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉంటే పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయింది. మీ నాన్న వచ్చేస్తున్నారు, కొంప మునిగిపోయిందంటే ఇతను ఏం చేశాడు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి చీకట్లో ఒక చెట్టు మీద నుంచి దిగేసి ఒక మూల దాక్కున్నాడు. అంతా చూశారు, వెతికారు, కనపడ్డా. కానీ అతను ఏం చేశాడు, చెట్ల మధ్యలో దాక్కుని ఉన్నాడు. రాజుగారు వచ్చేసరికల్లా ఈ రాజకుమార్తె మంచం మీద పక్క మీద అలా ఎడాపెడా కనపడేసరికి ఆయన కొంచెం గట్టిగా కేకలేసాడు. ఇదేం పద్ధతి, ఏం కనిపించట్లా, మనిషి మగవాళ్ళు ఎవరు ఉన్నట్టు లేరు, కాకపోతే అమ్మాయి పడుకునుంది. ఆయన కేకలేశాడు, ఇంత స్వతంత్రాలు అయితే ఎలాగమ్మాయి, పొద్దునుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఉంటావేంటి, చీకటి పడ్డాక ఎందుకుంటున్నావు, రాత్రిపూట నువ్వు ఇక్కడ, 10 ఇంటికి వెళ్ళిపోతావు అని కేకలేశాడు. అంతఃపురానికి పదమన్నాడు. మరి ఇంకేం చేస్తాడు, తండ్రి వెంట పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. అమ్మాయి బిక్కమ వేసిందమ్మో, అతను ఉండిపోయాడు, దొరికిపోతాడేమో ఇప్పుడు ఎట్లా. సరే చేతురికి ఏం చేసింది, ఏం పర్వాలేదు పద వెళ్దామని రాజుగారి వెనకాల ఈ అమ్మాయితో పాటు వెళ్ళిపోయింది. వెళ్ళిన అమ్మాయి ఎలా అదృష్ట దీపుడిని తప్పించిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం.